భారతదేశ చరిత్రలో ముఖ్యమైన సంఘటనలను గమనించినట్లయితే క్రీస్తుపూర్వం 3000 సంవత్సరం నుండి 1500 వరకు సింధు నాగరికత జరిగెను. 1500 నుండి 600 సంవత్సరం వరకు వేదకాలము. 563లో లుంబినిలో గౌతమ బుద్ధుని జననము. 540లో వైశాలి సమీపాన కుందిని గ్రామంలో వర్తమాన మహావీరుని జననము. 326లో భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర. క్రీస్తుపూర్వం 322వ సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు మగధ సింహాసనాన్ని అధిష్ఠించడం. క్రీస్తుపూర్వం 272వ సంవత్సరంలో అశోకుడు మౌర్య సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడం. క్రీస్తు శకము 78 నందు శకయుగము ప్రారంభం. 320 నందు చంద్రగుప్తుడు గుప్త సామ్రాజ్య స్థాపన. 335వ క్రీస్తు శకంలో చంద్రగుప్తుడు గుప్త సామ్రాజ్యాధిపతి కావడం. 606లో భారతదేశంలో చివరి హిందూ సామ్రాజ్యనేత హర్షవర్ధనుడు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. 712లో సింధును అరబ్బులు మహమ్మద్ బిన్ కాసిం ఆక్రమించడం జరిగింది. 1206లో కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశ సామ్రాజ్యాన్ని స్థాపించడం. 1336లో హరిహర బుక్క విజయనగర సామ్రాజ్య స్థాపన. 1498 నందు పోర్చుగల్లు దేశస్థుడు వాస్కోడి గామా కాలికట్ను చేరుకోవడం. 1509 నందు విజయనగర సామ్రాజ్యనేత శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించడం. 1526 నందు మొదటి పానుపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి బాబర్ మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. 1565లో రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధము విజయనగరం ధ్వంసం కావడం జరిగింది. 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన జరిగినది. 1674న ఛత్రపతిగా శివాజీ సింహాసనాన్ని అధిష్ఠించడం. 1739లో నాదిర్షా దండయాత్ర. 1747లో అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర. 1757లో ప్లాసీ యుద్ధము మరియు బ్రిటిష్ బెంగాలుపై ఆధిపత్యము. 1760లో వందవాసి యుద్ధము భారతదేశంలో ఫ్రెంచి రాజకీయ అధికారానికి ముగింపు పలికినది. 1764లో బక్సర్ యుద్ధము మొఘలు పాలకుడు షా ఆలం బ్రిటిష్ వారికి దివానీ హక్కులు మంజూరు చేసెను. 1773లో భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించేందుకు రెగ్యులేటింగ్ చట్టం చేయడం జరిగినది. 1829లో విలియం బెంటిక్ సతిని నిషేధించడం జరిగినది. 1853లో భారతదేశంలో డల్హౌసీ రైల్వేలు, టెలిగ్రాఫ్, తపాలా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగినది. 1857లో భారతీయుల మొదటి స్వాతంత్ర సంగ్రామం. బొంబాయి, కలకత్తా, మద్రాసులలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరిగినది. 1882 నందు భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థ కోసం రిప్పన్ తీర్మానం చోటు చేసుకున్నది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు జరిగినది. 1893 నందు చికాగోలో మతాల ప్రపంచ పార్లమెంటులో వివేకానందుని ప్రసంగం చోటు చేసుకున్నది. 1905లో బెంగాల్ విభజనకు నిరసనగా విభజన వ్యతిరేక స్వదేశీ ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. 1919లో జలియన్ వాలాబాగ్ మరణకాండ జరిగినది. 1921లో సహాయ నిరాకరణోద్యమం
గాంధీ నడిపిన మొదటి జాతీయ స్థాయి ప్రజా ఉద్యమం. 1929లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యమును ప్రకటించి జనవరి 26, 1930ను స్వాతంత్ర దినంగా పాటించాలని నిర్ణయించడం జరిగినది. 1930 గుజరాత్ తీరంలోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు గాంధీజీ నడిపిన దండయాత్ర కొనసాగినది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం చోటు చేసుకున్నది. 1947లో భారతదేశము స్వాతంత్రం పొందడం జరిగినది. ఈ విధంగా భారతదేశ చరిత్రలోని ముఖ్యమైన సంఘటనలు ఈ విధంగా కలవు.